ఏ పనులు చేస్తాడు కేటీఆర్? ఏం చేస్తాడు? చేసేది నువ్వు, మీ అయ్యా, మీ ప్రభుత్వం చేసింది. ఒక్క పైస ఇచ్చి రాగలవు? ఒక్క పైసలన్నా? సర్పంచ్లను నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ప్రభుత్వానికి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి విమర్శించకండి. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వము చేయాల్సిన బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఆ ప్రభుత్వం పేరు చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోవద్దు. ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి అడిగేటువంటి అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు. మీ నిర్వాహకం వల్లనే, మీ రాచరికం వల్లనే ఇవాళ సర్పంచ్ల బతుకులు అట్లయినాయి. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్ కూలి పని చేసుకున్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వీడియో కాల్ చేసి మళ్ళా నువ్వు మాట్లాడతావు. ఇంకా తప్పించుకుంటానట్టు రేపు సర్పంచ్లు విమర్శిస్తారు కదా బీఆర్ఎస్ పార్టీని. అది విమర్శించడం ఒక నాటకం, అంత డ్రామా ఇది. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తా అనుకోరు అన్న, బీజేపీ గెలుస్తా అంటారు వాళ్ళు. వాళ్ళ ప్రచారం వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ సీట్లకు పైగా మేము పక్కా గెలుస్తాం. ఉన్న వాతావరణం కానీ, ఉన్న సర్వే రిపోర్ట్ అన్ని చూస్తున్న ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్ల కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచి మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడంలో మేము భాగస్వామ్యం అవుతాం. తప్పకుండా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు ఇవి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. మరి త్వరగానే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రకటించాలని కూడా కేంద్ర నాయకత్వాన్ని కోరుతాము.